ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాను. ఆయన పనిస్తానని చెప్పారు. నాకు సంతోషం వేసింది. కానీ నేను చేయాల్సిన పని విని నేను షాక్ అయ్యాను. అశ్లీలంగా ఫోటోలు దిగడానికి నేను ఒప్పుకుంటే నాకు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ నేను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను. కానీ ఆలోగా ఫోటోలు తీయద్దు, దయచేసి ఎవరికి చూపించొద్దు, నా పరువు తీయద్దు. ఈ ఫోటోల్ని నేను అమ్ముకుంటే నాకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది. దానికి నీకు ఇష్టం లేకపోతే ప్రతి నెల నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. బ్రతకడానికి వేలు సంపాదించలేకపోయినా మానం కాపాడుకోవడానికి ప్రతి నెల హోటల్లో డాన్స్ చేసి వాడికి 1000 రూపాయలు ఇస్తున్నాను. ఆరి దుర్మార్గుడా. విజయ్, వాణ్ణేం చేద్దాం? నువ్వుండు. వాడి స్టూడియో ఎక్కడుంది? ఎక్కడ అమ్మాయి ఫోటో నెట్టేవు? ఇస్తాను సార్. రిచ్చి, నువ్వు అలాంటివి చూడకూడదు. ఏరా, నీకు అక్క చెల్లెళ్ళున్నారా? నిన్నే అడిగేది. ఉన్నారు. నువ్వు పంచే మీ అక్క చెల్లెలు ఫోటోలు ఇలాగే తీసి వీధులంబడ తిరిగి అమ్ము. సరే సార్. దీని కూడా సరే అంటున్నాడు. వేరే ఏమైనా నెగటివ్స్ ఉన్నాయా? షీలా నెగటివ్లు ఇవేనండి, మిగతావన్నీ వేరే అమ్మాయిలు అండి. వేరే అమ్మాయిలవా? ఈ నెగటివ్స్ అనే మాటే వినపడకూడదు. తప్పుకో. ఎరా, ఇవన్నీ కూడా అలాంటి ఫోటోలేనా? దుర్మార్గుడా. విజయ్, వీడికి ఈ శిక్ష సరిపోదు. ఏం చేయాలంటావు? వీణ్ణి కూడా ఈ విధంగానే ఫోటోస్ తీయమంటావా? ఫోటో మాత్రమే తీస్తే సరిపోదు. దిగంబరంగా వీణ్ణి రోడ్లంతా తిప్పాలి, నలుగురు వీణ్ణి చూసి నవ్వాలి. చేస్తే పోయే. తొందరపడకు, నేను బయటికి వెళ్తాను. సార్, ఆ విధంగా నేను బయటికి వెళ్తే జనం పిచ్చోడు అనుకుని రాళ్లతో కొడతారు సార్. మరి నువ్వు ఎంతమంది ఆడాలని పిచ్చవాళ్ళని చేస్తుంటావు? బోర్దీరా సార్, కొంచెం మీరు బయటికి వెళ్తారా? వెళ్ళరా. ఈ నెగటివ్ ఆ పాపాత్ముడు బయట పెట్టుంటే నేను నా జీవితాన్ని కాల్చేసుకునేదాన్ని. ఇప్పుడు మీ దయ వల్ల నేను ప్రాణాలతో ఉన్నాను. మరి మేము బయలుదేరతాం. మాది మగదిక్కులేని ఇల్లు బాబు. మీరు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. అలాగేనండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, వెళ్ళొస్తాం. ఇక రా, మనం వెళ్దాం. వదులు. ఏంటి బలవంతంగా లాక్కుపోతున్నావు? నువ్వేంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? థ్యాంక్స్ చెప్పింది. పాపం జాలేసి అలా చూశాను. అదేంటి నీకు థ్యాంక్స్ చెప్పేది? తన మానాన్ని మనం కాపాడాం కదా, థ్యాంక్స్ చెప్తే తప్పేంటి? సరే చెప్పింది అనుకో. ఆమెతో ఏంటి నువ్వు ఈ అంటే ఫోజులు కొడుతున్నావు? ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తిరిగి బయలుదేరుతూ వెళ్ళొస్తామని చెప్పడం మర్యాద. అందుకని ఆమెందుకు నువ్వు ఇంకా అని చూడాలి?
తను నన్ను చూస్తే నన్నేం చేయమంటావు? నీ వైపు ఎవరు అలా చూడకూడదు. అయ్యో దీంతో పెద్ద గొడవ అయిపోయిందే. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నన్ను ముసుగేసుకుని తిరగమంటావా ఏంటి? నువ్వు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటావు, వాళ్ళేమో నీకు థ్యాంక్స్ చెప్తారు. చూడు, ఈసారి నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే సరే చేయాలి. నీతో మొదలెడతా. అంటే నాకు పెళ్ళైందా? నిన్నెవడు చేసుకుంటాళ్లే. ఏ పోగుతున్నావు? మొహం చూడు, గుద్దు. అయ్యయ్యో ఇది పెద్ద తలనొప్పిగా తయారైందే. ఎంతవరకు బాగానే ఉందిగా, ఇప్పుడేమైంది? షష్, ఎండాకాలం కదా అందుకేనేమో. అనాథల్లా ఉండి పరిచయమైన నేను విజయ్ ఇన్నేళ్లుగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేదు. నన్ను అనాథగా వదిలి తను వెళ్ళిపోతాడేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా అలా అంటున్నావు? వాడేమైనా గొడవ చేశాడా? లేదు, అది ఎందుకో నేను చెప్పలేకపోతున్నాను. చెప్పకుండాను ఉండలేకపోతున్నాను. ఇప్పుడు వాడెక్కడున్నాడు? మా ఇంటి దగ్గర గోడపై కూర్చునున్నాడు. వీడెందుకు పిల్లిలాగా గోడ మీద కూర్చోవడం? గోడపైన కూర్చున్న పిల్లి ఎటు పక్కనైనా దూకొచ్చుగా. ఇది పెంపుడు పిల్లి, మనతో బాగా మచ్చికయింది, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. లేదన్నయ్య, అది అటుపక్కకు దూకడానికి ప్రయత్నిస్తోంది. రేఖ, ఊరికే ఎందుకు మదనపడుతూ ఉంటావు? విజయ్కి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. వెళ్ళు. ఏం నుంచున్నావు? వెళ్ళి ఆ గోడ పక్కన నుంచో. ఆ విజయ్ పిల్లి నీ వైపుకి దూకుతుంది, గబుక్కన పట్టుకో, లేకపోతే కింద పడిపోయి మ్యావ్ మ్యావ్ వెళ్ళు. తిక్కనా వెళ్ళారు. సైకిల్ తొక్కడం కూడా చేతకాని వాళ్ళు మీకెందుకురా సైకిళ్ళు? దానికి తోడు సారా షాప్ తెచ్చారు, వేసుకోవడం. అయ్యా, సైకిల్ అతను డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేదయ్యా? ఇవ్వు, నీ పెళ్ళం మెళ్ళో తాళి ఉంటుంది కదా, అది అమ్మి కట్టు. రాస్కెల్, రాంగ్ సైడ్ లో నువ్వొచ్చి గుద్ది నన్ను డబ్బులు అడుగుతావా? డబ్బున్నోళ్ళంతా ఇంతే కాబోలు. వెధవా, లాక్ కొట్టానంటే పళ్ళు రాలుతాయి. సార్ మీరు కొంచెం నెమ్మదిగా రావచ్చు కదా. అవును, లక్షలు పోసి కార్లు కొనుక్కుని ఈ అడుక్కునే వెధవలు వస్తారని నేను మెల్లిగా రావాలి. మాట్లాడేది మీరు కాదు, మీ డబ్బు మాట్లాడుతుంది. ఇది కూడా నువ్వు మాట్లాడడం లేదురా. నువ్వు వేసుకున్నావే ఎర్ర చొక్క, అది మాట్లాడుతోంది. సార్, జనం పోగవుతున్నారు, తప్పు ఎవరిదనో వాదించుకునే ప్రయోజనం లేదు సార్. సైకిల్ బాగా డ్యామేజ్ అయ్యింది, ఏదో 100-200 ఇచ్చి పంపించండి సార్. 100-200? హే, నా లైఫ్ లో ఇలాంటి యాక్సిడెంట్లకు డబ్బులు ఇచ్చే అలవాటు నాకెప్పుడు లేదు. ఏంటి సార్ ఇది? చూడటానికి ధనవంతుల్లా ఉన్నారు, ఇస్తే మీ ఆస్తి తరిగిపోతుందా? ఆ ఇలాంటి అడుక్కునే విధవుల కోసమా మేము సంపాదించేది? ఏయ్, మర్యాదగా తప్పుకోండి. అడుక్కునే వెధవలా? ఎస్, కమ్ ఇన్. ఎవరు నువ్వు? మాలిష్. మాలిషా? అవును సార్, సో స్వీట్. హలో, ఎవరు? శేఖరా? నేను ఆఫీసుకు రాను, ఒక అర్జెంట్ పని మీద ఉన్నాను. ఎవరిని లోపలికి వదలొద్దు. సార్ సార్, మా అసిస్టెంట్ ని మాత్రం లోపలికి పంపించండి. ఒక అతను వస్తాడు, అతను మాత్రం పంపించు. అదేనయ్యా, మాలిష్ చేస్తాడులే. అరే, అక్కడ పడుకోద్దమ్మా, ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. షర్ట్ కూడా తీయమంటావా? అది కూడా తీసేయండి సార్. ఇది కూడానా? ఎందుకు ఇలా కొడుతున్నావు? ఇది మాలిష్. అయితే కానీ కానీ ఏంటి ఆ మూలుగుడు? లేదు లేదు, ఇదే లేటెస్ట్ మాలిష్. ఓహో, ఇదే లేటెస్టా? అయితే కొట్టు. మాలిష్ చూడడానికి కదా వచ్చాను. అమ్మా. ఏంటి ఈ టైంలో బెల్ల కొడుతున్నారు? నా అసిస్టెంట్ ఎవరో వచ్చుంటారు, నేను వెళ్ళి చూసొస్తాను. కొంచెం ఆగి రాకూడదా? ఏమైంది? ఏం సుఖం, ఆడవాళ్ళ చేత మాలిష్ చేయించుకుంటుంటే ఎంత సుఖంగా ఉందో. అయ్యగారికి నువ్వు కూడా పట్టు పట్టు. చూడమ్మా, నీ చెయ్యనే తట్టుకోలేకపోయాను, మళ్ళీ వీడి చెయ్యి కూడా వేస్తాడా? భయపడకు, మా అన్నయ్య బాగా వేస్తాడు. ఏంటిది మాలిష్ లాగా లేదే? రే, ఎంతో మంది తినటానికి తిండి లేక రోడ్ల మీద అడుక్కుంటుంటే వాళ్ళకి సహాయం చేయడం మానేసి నీకు మాలిష్ కావాలట్రా? మాలిష్? అడ్డడ్డడ్డే. రే, ఇవాళ నువ్వు చేసిన యాక్సిడెంట్ లో ఒకరు గాయపడ్డారే, ఆ పెద్దాయనతో నువ్వేమన్నావురా? ఈ అడుక్కు తినే నా ఏళ్లకు దానం చేయడానిక నేను ఆస్తి సంపాదించింది అని అన్నావుగా. ఇప్పుడు ఆ అడుక్కు తినే వాళ్ళ తరఫున నేను వచ్చానురా. దీంతో ఓ సంతకం పెట్టు. స్టాంప్ పేపరా? ఇందులో ఏం రాశారు? ఏమీ లేదు, నీ ఆస్తి అంతా అనాథ బాలల ఆశ్రమానికి నువ్వు దానం చేస్తున్నట్టుగా రాసిన వీలునామా. అంతే నాయనా. ఏంటి? ఏంటేంటి? అయ్యో, నేను పెట్టను. పెట్టనంటావా? అయ్యా! అయ్యో,
అమ్మా! అయ్యో! అయ్యయ్యయ్యో. అమ్మా! అయ్ బాబోయ్! రావయ్యా. అయ్యో అమ్మా! ఆ, వద్దు, కొట్టు, 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 కొట్టు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇందులో సంతకం పెట్టు చాలు. నీ చేతుల్లో దెబ్బలు తినచచ్చే కంటే దీంట్లో సంతకం పెట్టి రోడ్డు మీద పడితేనే నయం. ఆ పని ముందే చేయొచ్చు కదా, సంతకం పెట్టు. ఆహా. బాబు వేరే దారి లేదా? ఉందే. ఏంటి? ఏయ్! అరే రే పెద్ద మనిషి అంటే ఇలా ఉండాలయ్యా. ఏమైంది? ఎవరో ఒక మహాత్ముడు తన లక్షల విలువ చేసే ఆస్తిని మన అనాథ శరణాలయానికి వీలునామా రాశాడు. హా, ఏం వేదాంతమో ఏం విరక్తోలే. విరక్తి వైరాగ్యం వస్తేనే మనిషికి జ్ఞానోదయం అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ డబ్బునైనా స్కూల్ కోసం సద్వినియోగం చేయాలి. అవును. అరే అది కదయ్యా, ఆ పుణ్యాత్ముడికి ఒక విగ్రహాన్ని పెట్టాలయ్యా. ఓహో అలాగా, నేనే వేరే విధంగా అనుకున్నాను. పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో గాని పోదాం. నా బుద్ధే అంతే సార్. కాయ్ రాజా కాయ్ 10కి 10 10కి 10. కాయ్ రాజా కాయ్ 10కి 10 ఇదిగో నాది 10. నీ పేరు? మాధవ. కాయ్ రాజా కాయ్. ఇదిగోమ్మాయి 10 రూపాయలు నాదే. నీ పేరేంటి? శంకర్ గౌడ్. కాయ్ రాజా కాయ్. కాయ్ రాజా. మావాడే గెలుస్తాడు. ఇదిగో 10 రూపాయలు. మావాడే గెలుస్తాడు. 20 రూపాయలు. మావాడే గెలుస్తాడమ్మా. అచ్చి ముందు డబ్బు పెట్టవయ్యా. పొగరెక్కులాగా ఉందే. ఓయ్ కాయ్ రాజా కాయ్. కాయ్ రాజా కాయ్. ఇదిగో 20 రూపాయలు వస్తే 40. ఒరేయ్ గడ్డం, పందెం కట్టక ముందే నీకు డబ్బు కావాలా? పేరేంటి? శేఖర్ రాస్కా. చావు గిరాకీ. ఏ పాప డబ్బు మాత్రం తీసుకుంటున్నావు మనిషేడే. ఓయ్ సోంబేరి, పందెం కట్టు ముందు అతను వస్తాడు గాని. పేరేంటి? పాపారావు. వెళ్ళు వెళ్ళు. షీలా, ఇది నీకు నచ్చిందో లేదో చెప్పు. ఆ బట్టల కొట్లో అందమైన అమ్మాయి బొమ్మకి ఈ చీర కట్టారు. అది చూడగానే నువ్వే గుర్తుకొచ్చావు. ఆ చీరే కావాలని పట్టుబట్టి మరీ కొన్నాను. అయ్యయ్యో ఏమండి ఆ బొమ్మేమైంది? చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. మీ వాడు వస్తాడంటావా? ఓయ్ నీకు విషయం తెలుసా? విజయ్ నన్ను చూడకుండా ఉండలేడు. ఏమే నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు వాడి పని పట్టాలి.